హాయ్ అండి, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ పిండి ప్రమిదలండి. చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు. రండి, ఈ ప్రమిదలు చేయడానికి ఏమేం కావాలి, ప్రాసెస్ ఏంటి అనేది చూసేస్తాం. మనం ఫస్ట్ దీనికోసం బియ్యంని నానబెట్టుకోవాలండి. నేనైతే ఇక్కడ 2 కప్పు వరకు కొత్త బియ్యం తీసుకున్నానండి. నేను అన్నీ ఈ గ్లాస్లోనే కొలత చేసుకుంటున్నా. మీరు ఏ గ్లాస్లో కొలత తీసుకుంటున్నారో సేమ్ దాన్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం తీసుకుంటున్న ఈ బియ్యంని శుభ్రంగా కడిగేసి నీళ్ళేసి నానబెట్టుకోవాలండి. బియ్యం కడిగి తీసుకొచ్చేసిన ఇప్పుడు ఈ బియ్యంకు సరిపడిన నీళ్ళేసి దీన్ని ఒక 20 నిమిషం పాటు నానబెట్టాలండి. నానిన తర్వాత ఏం చేయాలి అనేది చూసేస్తాం రండి. 20 నిమిషం పాటు బియ్యం అనేది నానిందండి. ఇప్పుడు మనం దీన్ని ఒక్కసారి కడిగేసి ఇట్లా స్ట్రైనర్ సహాయంతో బియ్యంని వడగట్టి తీసుకోవాలండి. మనం బియ్యంని ఇలానే ఒక 10 నుంచి 15 నిమిషం పాటు వదిలేసామంటే దాంట్లో ఉన్న నీళ్ళంతా పోయి మనకు బియ్యం ఒక్కటి దొరుకుతుంది. మీరు ఈ ప్రాసెస్ అయినా ఫాలో అవ్వచ్చు, లేదా బట్టల మీదైనా పెట్టేసి ఆరబెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం తీసుకుంటున్న ఈ బియ్యంని మిక్సీ జార్స్కు మార్చుకోండి. ఇలా మార్చుకున్న తర్వాత దీన్ని పల్స్ మోడ్లో పెట్టేసి మనం గ్రైండ్ చేసి తీసుకోవాలండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక సీవర్లో వేసి బాగా జల్లించుకోవాలండి. మనం ఈ ప్రాసెస్ని 2 లేదా 3 సారి మనం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే బియ్యం అనేది పూర్తిగా మీకు పొడి అయి ఉండదు. చూడండి, ఈ విధంగా మనము రబ్ చేసి పొడి చేసి సీవ్ చేసి తీసుకున్నామండి. మనం తీసుకున్న కొలతల్లో ఈ కప్లో నాకు 1/2 కప్ అంతా బియ్యం రవ్వ అనేది మిగిలింది. దీన్ని ఉప్మా కింద మనం యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనము పొడి చేసి సీవ్ చేసి తీసుకున్న ఈ బియ్యంని కొలత చేసి తీసుకోవాలండి. అప్పుడే మనం మిగతా సామాన్ని వేయగలుగుతాము. నేనైతే ఈ కప్లో కొలత చేసి తీసుకున్నానండి. నాకైతే 4 కప్పు వరకు ఈ బియ్యం పిండి వచ్చింది. నేను తీసుకున్న ఈ కప్పు కొలత వచ్చి 125 గ్రామ్స్ అండి. ఇప్పుడు మనం దీనికి పాకం అనేది రెడీ చేసి మనం కలుపుకోవాలి. నేను 2 కప్పు బియ్యంని మాత్రం ఈ ప్లేట్లో వదులుతున్నా, మిగతా 2 కప్పుని సెపరేట్ తీసి పెట్టుకుంటున్నానండి. పాకం రెడీ చేసుకోవడానికి కోసం నేను ఇక్కడ ఒక కడాయిలో 170 గ్రామ్స్ బెల్లం అనేది యాడ్ చేస్తున్నానండి. మీకు స్వీట్నెస్ ఎక్కువ ఇష్టం అంటే మీరు 200 గ్రామ్స్ వరకు బెల్లం అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1/2 కప్ అంత నీళ్ళు వేసి ఫస్ట్ ఈ బెల్లంని పూర్తిగా డిసాల్వ్ చేసుకోవాలండి. ఈ స్టేజ్లోనే నేను 3 యాలకుల్ని ఇలా దంచి వేస్తున్నాను. ఇప్పుడు మనకు ఈ పాకం అనేది రెడీ అవ్వాలి. చూడండి, మనకు పాకం అన్నది ఒక్క స్ట్రింగ్ అనేది రావాలి, ఇలా పొంగుతూ రావాలండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పాకంని ఒక స్ట్రైనర్ సహాయంతో ఇలా వడగట్టి మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న 2 కప్పు బియ్యంలో యాడ్ చేసేయండి. యాడ్ చేసి ఇలా ఫస్ట్ మనం స్పూన్తో కలపాలండి. ఇలా కలుపుతున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మిగతా బియ్యం పిండిని కూడా కొద్ది కొద్దిగా ఈ పిండిలో యాడ్ చేసుకొని రావాలి. మనం ఎప్పుడైనా సరే ఈ బెల్లం పాకంని పిండిలో యాడ్ చేయడానికి ముందే సగం పిండి వరకు మనం సెపరేట్ తీసి పెట్టుకోవాలండి. అప్పుడే మనం పాకం వేసి కలుపుతున్నప్పుడు కొద్ది కొద్దిగా ఆ పిండిని వేసి కలుపుతూ రావచ్చు. మనం ఒకేసారి అన్ని పిండిలో వేసేసామంటే ఒకవేళ పాకం అన్నది ఎక్కువ అయిందంటే మనం సరి చేసుకోవడానికి వీలుండదండి. అందుకని ఈ ప్రాసెస్ని మనం ఫాలో అయ్యామంటే మనకు కరెక్ట్గా మనకు ప్రమిదలు అన్నది కూర్చుంటుంది. చూడండి, ఇప్పుడు ఈ విధంగా మనం బాగా కలిపిన తర్వాత మనం చేతితో కలపడం అనేది మొదలు పెట్టొచ్చండి. మనం అప్పుడప్పుడు ఇలా కలుపుతూ వస్తున్నప్పుడు మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న ఆ బియ్యం పిండిని వేసి కలుపుతూ రావాలండి. నేనైతే తీసి పెట్టుకున్న 2 కప్పు బియ్యం పిండి మొత్తం వేసేసానండి. వేసేసి లాస్ట్లో ఇలా చేతిలో కలుపుకుంటున్నా. ఇది ఎలా చేయాలి అన్నది ఇక్కడ అమ్మ చూపిస్తున్నారండి. మనం రెడీ చేసుకున్న పిండిని ఫస్ట్ 2గా సెపరేట్ చేసుకున్నారు. తర్వాత ఇలా దాన్ని ట్యాప్ చేసుకొని
ఒక షేప్కు తీసుకొస్తున్నారండి. ఈ షేపే చేయాలని కాదు, మీకు ఏ షేప్ ఇష్టమో అలా చేసుకోవచ్చు. మేమైతే నార్మల్గా ఇలానే చేస్తామండి. ఇలా ఒక్కొక్క సైడు మీరు ట్యాప్ చేసుకొని ఈ షేప్ని తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత పైన వేలుతో ఒక హోల్ పెట్టండి. ఎందుకంటే మనం దీంట్లో నెయ్యి వేసి దీపం వెలిగిస్తామండి. ఆ నెయ్యి అనేది దాంట్లో ఉండాలి. అందుకని చూడండి, ఈ విధంగా మనకు ఒక పిండి ప్రమిదలు అనేది రెడీ అయిపోయింది. సేమ్ ఈ ప్రాసెస్ని ఫాలో చేసి మనం పెట్టుకున్న ఇంకా ఒక హాఫ్ పిండిని కూడా ఈ విధంగా సెట్ చేసుకొని మనం ప్రమిదలు అనేది రెడీ చేసుకోవాలండి. చూడండి, సూపర్గా మనకు సెట్ అయ్యి వచ్చింది. ఒకవేళ మీకు ఈ విధంగా సెట్ అవ్వట్లేదంటే ఇంకా కొద్దిగా బియ్యం పిండి యాడ్ చేసి కలిపారంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుందండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పిండి ప్రమిదల్ని ఒక ప్లేటుకు మార్చుకొని నెయ్యి వేసి దాంట్లో ఒత్తులేయండి. ఒత్తులేసి చుట్టూరా మీకు కావాల్సిన ఫ్లవర్స్ పెట్టి డెకరేట్ చేసుకోండి. అంతే అండి. ఈ విధంగా రెడీ చేసుకున్నారంటే మనకు దేవుడికి వెలిగించడానికి కోసం మనం రెడీ చేసుకున్న పిండి ప్రమిదలు అనేది రెడీ అయిపోయింది. చాలా ఈజీగా ఇంట్లోనే ఒక 1 అవర్ లోపల మనం చేయొచ్చండి. గుడిలో అమ్మవారికి కానీ లేదా వెంకటేశ్వర స్వామికి కానీ ఇలా పిండి ప్రమిదల్లో నెయ్యి దీపం పెట్టేసి మొక్కుంటారండి. చాలా ఈజీగా మనం చేయొచ్చు. మీరు కూడా సేమ్ కొలతలతో ఇంట్లో ఒక్కసారి ఈ నెయ్యి దీపం వెలిగించడానికి చేయగలిగిన పిండి ప్రమిదల్ని ట్రై చేసి చూడండి. మీరు చాలా ఇష్టపడతారండి. మీకు ఈ రెసిపీ నచ్చిందంటే కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మన కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.